ప్రభువు వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఉండి మత్తయి సువార్త లూకా సువార్త 3వ అధ్యాయం. లూకా సువార్త ఎనిమిదవ వచనాన్ని చదువుకున్నాం. చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. ప్రేమ నమ్మదగిన మా తండ్రి, మీ ఘనమైన గొప్ప నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. కూడిచ్చినని బిడ్డలు బట్టి నీకే మహిమ కలుగునుగాక. మా దేవా, నీవే ఆరాధనకు యోగ్యుడవు, పాత్రుడవు, పూజ్యుడవు నాయన. మేము నీకు చెల్లించవలసిన మహిమ కంటే అతి తక్కువ చెల్లిస్తున్నాము నాయన. మీకు ఇవ్వవలసిన ఘనత, ప్రభావము నాయన మేము కొంచెం మాత్రం చెల్లించగలుగుతున్నాం. పరిపూర్ణముగా నీకు చెందవలసిన మహిమ నీకు ఆరోపించటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కేవలము పాటల ద్వారా, స్తుతుల ద్వారా, వాద్యముల ద్వారా మాత్రము కాకుండా నాయన, జీవితంలో మా ప్రవర్తన అంతటి ద్వారా నీకు చెందవలసిన మహిమ నీకు ఆరోపించడానికి సహాయం దయచేయండి. దేవా, నువ్వు మాట్లాడే దేవుడవు. నీ వాక్యము ద్వారా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మా హృదయాలను తెరవండి ప్రభువా, మా చెవులను తెరవండి నాయన, మా కన్నులను తెరవండి ప్రభువా. నీ ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరిని మీరు తాకండి నాయన. అల్పుడను నీ పాదధుని తండ్రి, మీ దాసుని నీలో నీ యందు మరుగుపరిచిన ఆయన, అభిషేకించిన ఆయన, మీ దాసుని నోట నీ వాక్కొంచెం మీరు మాట్లాడండి. నీ ఆత్మ సహమును కోరి నీ కృప మీద ఆధారపడి యేసు ప్రభు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. ప్రభు నామానికే స్తోత్రం కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగునుగాక. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన దైవ వాక్య భాగములో లూకా సువార్త 3వ అధ్యాయము 8వ వచనం. Who are the children of Abraham, or who are the sons of Abraham? ఎవరు అబ్రహాము యొక్క సంతానం? ఎవరు అబ్రహాము యొక్క కుమారులు? ఎవరు అబ్రహాము యొక్క బిడ్డలు? మొదట అబ్రహాము సంతానం గురించి చెప్పిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో అబ్రహాముకు కలిగిన ఆశీర్వాదములో ఎవరు పాలిభాగస్తులు అవుతారనే విషయాన్ని అర్థమవుతుంది అందరికీ. సో దేవుని వాక్యం మనకేం చెప్తుందంటే, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబు ఇజ్రాయేలుగా మారాడు. ఆ తర్వాత వాళ్ళు ఇజ్రాయేలీయులుగా పిలువబడ్డారు. ఇజ్రాయేలీయులుగా పిలువబడిన తర్వాత వారు ఏమనుకుంటున్నారంటే, మేము అందరము అబ్రహాము కుమారులమే, అబ్రహాము పిల్లలమే, అబ్రహాము సంతానమే. శరీర రీతిగా చెప్పాలంటే వారు నిజముగా అబ్రహాము సంతానమే. కానీ క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు దానికి భిన్నమైన ఒక ఆలోచనను ఇచ్చాడు. ఎవరు ఈ అబ్రహాము సంతానమని మాట్లాడుతూ 8వ వచనంలో అన్నాడు, మారు మనసునకు తగిన ఫలములు ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు మొదలు పెట్టుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను.
మీరు అబ్రహాము కుమారులు చెప్పుకుంటున్నారు, బాగానే ఉంది. మీరు నిజముగా అబ్రహాము కుమారులు, అబ్రహాము పిల్లలు, అబ్రహాము బిడ్డలైతే ఏం చేయాలి? మారు మనసునకు తగిన ఫలమును ఫలించాలి. ఎవరైతే మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలిస్తారో వారు మాత్రమే అబ్రహాము కుమారులు. వినండి, అబ్రహాముకి 2 కుమారులు పుట్టాడు. మొదటి కుమారుడి పేరేంటి? ఇస్మాయిల్. ఇస్మాయిల్ మొదటి కుమారుడు కాబట్టి ఆస్తి అంతటికి ఎవరు వారసుడుగా మారాలి? కానీ మనం గమనిస్తే ఇస్మాయిల్ కాబట్టి అబ్రహాముకు పుట్టినంత మాత్రాన అందరూ కూడా అబ్రహాము కుమారులు అనబడరు. వాగ్దానమూలముగా పుట్టిన వాడే అబ్రహాము కుమారుడు అనబడును. గలతీ పత్రికలో కానీ రోమ పత్రికలో మీరు చదువుకుంటే ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడుతూ అబ్రహామును యొక్క ప్రస్తావన, అబ్రహాముకు సంతానమును గురించి కూడా గలతీ పత్రికలో అధికంగా మనకు కనబడతాయి. అయితే ప్రభుకు స్తోత్రం చెప్దాం. నా వైపు చూసి శ్రద్ధగా వినాలి. యేసు ప్రభు ఆ దినాల్లో, తాను శరీరధారిగా ఉంటున్న దినాలలో ఆయన వాక్యము ప్రకటించినప్పుడు ఎక్కువ శాతము ఇజ్రాయేలు ప్రజలకు బోధించాడా, అన్యజనులకు బోధించాడా? ఇజ్రాయేలు ప్రజలే కదా. అంటే ఇజ్రాయేలు ప్రజలు అన్న వెంటనే ఇజ్రాయేలీయులు అనగా అబ్రహాము సంతానమే కదా. అందుకే వాళ్ళేమనుకుంటారు, మేము అబ్రహాము సంతానం. కానీ యేసుప్రభు అంటున్నాడు, అబ్రహాము సంతానం అయితే మీరు మారు మనసునకు తగిన ఫలము ఫలించాలి. ఇది వారికే సంబంధించింది కాదు, నేటి దినాల్లో ఉన్న మనకు కూడా సంబంధించింది. ఎందుకంటే మారు మనస్సునకు తగిన ఫలము. మారు మనసు పొందడం వేరు. చాలామంది మారు మనసు పొందుతున్నారు, కానీ మారు మనసును తగిన ఫలము కనబట్టలే. ప్రభుకు కావాల్సింది ఏంటి? మారు మనసునకు తగిన ఫలము కావాలి. స్తోత్రం చెప్దాం. ఫలం ఏంటి? మారు మనసు ఏంటి? మారు మనసు పొందారు కదా అనుకుంటాం మనం కదా. కానీ మీకు అర్థమవడానికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి మద్యపానం అలవాటు ఉంది, వాడు మనస్సు మార్చుకున్నాడు. ఏమని? నేను ఇక నుండి తాగను అంటే మనస్సు మార్చుకున్నాడు ఇప్పుడు, లేదా మారు మనసు పొందాడు. మరి ఫలం ఏంటి ఇప్పుడు? ఫలము ఏంటంటే అది ఈరోజు నేను తీసుకున్నాక మారు మనసు పొందుకున్నాడు, రేపు కూడా అదే మనసులో ఉండాలి, ఎల్లుండి కూడా అదే మనసుతో ఉండాలి, 3 రోజుల తర్వాత కూడా అదే మనసుతో ఉండాలి, వారమైన తర్వాత అదే మనస్సు కలిగి ఉండాలి. పౌలును గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఇంతకుముందు సౌలుగా ఉండే దినాలలో ఆయన క్రైస్తవులను అనగా దేవుని బిడ్డలను, విశ్వాసులను, శిష్యులను అనేక సందర్భాలలో ఆయన బంధిస్తూ తీసుకెళ్ళి చెరసాలలో వేసేవాడు. అదేవిధంగా దమస్కు అనే పట్టణానికి వెళ్ళి అక్కడున్న వారిని కూడా, శిష్యులను కూడా పట్టుకొని రావడానికి ఒక పర్మిషన్ లెటర్ పట్టుకొని వెళ్ళాడు. వెళుచుండగా మార్గ మధ్యలో ప్రభు అతను దర్శించాడు, మొత్తానికి అతను పట్టబడ్డాడు. దేవునికి స్తోత్రం. అక్కడికి వెళ్ళిన తర్వాత అనన్య అనే వ్యక్తి అతని కొరకు ప్రార్థన చేస్తే బాగుపడ్డాడు. 3 రోజుల తర్వాత ఆయన లేచి భోజనం చేశాడు. తన కళ్ళ నుండి పొరల్లాగా రాలిపోయినట్టు అనిపించిన తర్వాత మన దృష్టి పొందుకున్నాడు. అక్కడి నుండి ఆయన స్టార్ట్ చేశాడు. బాప్తిసం తీసుకున్న మరో దినము నుండి, మరో క్షణం నుండి స్టార్ట్ చేశాడు. ఏంటంటే యేసే క్రీస్తు అని ప్రకటించడం మొదలుపెట్టాడు. స్తోత్రం. ఇప్పుడు పౌలు గురించి 13వ అధ్యాయం వరకు అతనికి సౌలు అని చెప్పారు. 13వ అధ్యాయం నుండి అతనికి పౌలుగా లేఖనాలు మనకు తెలియజేస్తుంది. అయితే వినండి శ్రద్ధగా. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే పౌలు దమస్క పట్టణంలో బాప్తిసం తీసుకున్న తర్వాత యేసే ప్రభు అని ప్రకటించడం మొదలుపెట్టారో, అక్కడున్న ప్రభువు నమ్ముకున్న బిడ్డల జీవితంలో చాలా కన్ఫ్యూజన్ అయిపోయారు. ఎందుకు అని అంటే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ?
ఆయన యెరూషలేములో యూదయ ప్రాంతాల్లో అనేక పట్టణానికి వెళ్ళి యేసు క్రీస్తును నమ్ముకున్న వారి జీవితంలో ఆటంకపరిచే ఈ వ్యక్తి ఇక్కడ కూడా అడ్డగించమని వచ్చాడు కదా. ఇప్పుడు ఆయన లేచి ప్రకటిస్తున్నారు, యేసే క్రీస్తు అని ప్రకటిస్తున్నారన్నమాట. వారికి నమ్మసక్ష్యము కావట్లే. అందుకే వారిలో ఒక రకమైన విభ్రాంతి పుట్టిందట. చాలా కలవరం కలిగింది వాళ్ళకి. అసలు ఏంటి వాస్తవం? ఇది నిజమా లేక ఆయన ఇలాగున చేసి మనము ప్రభు మాట విందామని వెళితే మమ్మల్ని పట్టుకొని వెళ్ళడానికి చెరలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడా అని వాళ్ళకి అసలు అర్థం కాక వారు చాలా గందరగోళంలో ఉన్నారు. కానీ పౌలుని గురించి రాయబడిన మాట ఏంటంటే, ఎవరు ఏమనుకుంటున్నా సరే ఆయన మాత్రం ఆయన యేసే క్రీస్తుని కంటిన్యూగా ప్రకటించడం మొదలుపెట్టాడు. స్తోత్రం. ఒకరోజు ప్రకటించారు, 2 రోజులు ప్రకటించాడు, ఒక వారం అంతా ప్రకటించారు, 2 వారాలు ప్రకటించారు. 2 వారాల వరకు కూడా ప్రజలు ఎలాగుందంటే కాదు అనవసరంగానే ఆయన మోసం చేయడానికి, ఆయన చీట్ చేసి మమ్మల్ని పట్టుకొని వెళ్ళిపోవడానికి వచ్చాను అనుకున్నారు. కానీ 2 వారాలు దాటిన తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, కాదు 2 వారాల క్రితము ఆయన యేసు క్రీస్తు అని ప్రకటించాడు కదా, అది నిజమేనండి, అది అబద్ధం. ఈయన మారిపోయాడు. ప్రభుకి స్తోత్రం. మారు మనస్సునకు తగిన ఫలము పౌలు జీవితంలో కనబడింది. 1 డే 2 డేస్ 3 డేస్ తర్వాత కాదు. మీరు గమనించండి, అది వారు తెలుసుకోవడానికి కొంత టైం పట్టింది. ఎప్పుడైతే వాళ్ళకి అర్థమైందో, లేదు కాదు ఆయన యేసే క్రీస్తు అని ప్రకటిస్తున్నాడనే విషయాన్ని తెలుసుకున్న వెంటనే నిజమే అని అర్థమైన తర్వాత అప్పుడు ఏం చేశారు? ఇప్పుడు పౌలును వారు పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. ఎందుకు ప్రయత్నం చేశాడంటే, ఆయన నిజముగానే మారు మనసు పొంది ఉన్నాడని, నిజముగానే ఆయన యేసుక్రీస్తును ప్రకటిస్తున్నాడని వాళ్ళకి అర్థమైంది. ఆ ఫలమును వాళ్ళు చూశారు. ఈ ఉదయకాల సమయంలో మీకు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, ప్రియులారా, మారు మనసునకు తగిన ఫలం అది మానేయడం. ఏదైతే చేయకూడనివి ఉన్నావో అవి చేయకుండా మానేయడం. ఎక్కడికైతే వెళ్ళకూడదో అక్కడికి వెళ్ళకుండా మానేయడం. సో ఫలం ఏంటి? అక్కడికి వెళ్ళకుండా వెళ్ళవలసిన స్థలానికి వెళ్ళాలి. ప్రభుకి స్తోత్రం. 1 కీర్తన, ఒకప్పుడు దుష్టులకు ఆలోచనలు నడుస్తున్న వ్యక్తి అక్కడికి వెళ్ళడం మానేశాడు. పాపుల మార్గంలో నడిచే ఈ వ్యక్తి అక్కడ వారితో నడవడం మానేశాడు. అపహాసకులు కూర్చున్న వ్యక్తి అక్కడికి వెళ్ళి కూర్చోడం మానేశాడు. ఇప్పుడు ఆయన వెళ్ళవలసిన స్థలము, ఆయన నిలవలసిన స్థలము, ఆయన కూర్చోవలసిన స్థలము పూర్తిగా మారిపోయాయి. స్తోత్రం. హల్లెలూయా. పుట్టినది మొదలుకొని, తనకు అవగాహన వచ్చినది మొదలుకొని ఎక్కడెక్కడో తిరుగుతున్న వ్యక్తి ఇప్పుడు బైబిల్ పట్టుకొని దేవుని మందిరానికి వెళ్ళడం కనబడుతుంది. స్తోత్రం. పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకొని ఆయన ప్రార్థన చేయడం కనబడుతుంది. ఇది మారు మనసునకు తగిన ఫలం. ప్రభుకి స్తోత్రం. అందుకే ఏమంటాడంటే, మీరు అబ్రహాము కుమారులైతే అబ్రహాము ఒక క్రియలు మీరు చేస్తారు. అబ్రహాము మా తండ్రి అని చెప్పుకుంటున్నారే, కానీ అబ్రహాము క్రియలు మీరు చేస్తున్నారా? అబ్రహాము ఒక క్రియలు ఎలాగుంది? అబ్రహాము క్రియను గురించి మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనములు చూస్తే, దేవుని యొక్క పిలుపునకు లోబడిన వ్యక్తి. ప్రభుకి స్తోత్రం. అబ్రహాము సంతానం అనబడుచున్న వారందరూ కూడా మారు మనసు తగిన ఫలము ఫలించాలి. అండ్ మనం ఇక్కడ గమనిస్తే అబ్రహాము ఒక క్రియలు చేయాలి. సో అబ్రహాము ఏం చేశాడు? దేవుడు పిలిచిన వెంటనే దేవుని పిలుపును, దేవుని స్వరాన్ని గుర్తెరగలిగారు. దేవుని స్తోత్రం. ఒక విచిత్రమైన మాట మీకు చెప్పాలి, అంటే నాకు విచిత్రం అనిపిస్తుంటుంది. ఏంటో తెలుసా? అప్పటి వరకు అతని జీవితంలో ఎన్నడూ కూడా దేవుని స్వరం వినలేదు, కానీ అది దేవుని స్వరమే అని గుర్తెరగలిగాడు. అయితే
దేవుని యొక్క వాక్య స్వరము ప్రతిరోజు వింటున్నా సరే అది ప్రభువు స్వరమే అని గ్రహించలేని స్థితిలో ఉన్నారు. ఇది ఆశ్చర్యం. రోజు దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుచున్నప్పటికీ ఆయన స్వరాన్ని గుర్తెరగకపోవడం, దాన్ని మామూలుగా ఎంచడం, దానిని చులకనగా చూడడం ప్రభు స్వరాన్ని. అందుకే యోహాను సువార్తలో మనం చూస్తాం 10వ అధ్యాయంలో 27వ వచనంలో మాట్లాడుతూ ప్రభు అంటాడు, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను మళ్ళీ చెప్తున్నాను, నా గొర్రెలు నా స్వరము వినును. దేవుని యొక్క అనగా గొర్రెల కాపరి యొక్క స్వరాన్ని ఎరిగి ఉండి కూడా గొర్రెల కాపరి మాట్లాడుచున్నా సరే ఆయన స్వరాన్ని ఎరుగలేని స్థితిలో ప్రవర్తిస్తున్నారు. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు, మారు మనసునకు తగిన ఫలము ఫలించండి. ప్రభుకు స్తోత్రం. సో అబ్రహాము విధేయత చూపాడు. ఆయన విధేయత ఆన్ ప్రభు అలాగే అబ్రహమా అన్న ఓకే ప్రభు, ఇక్కడ ఉన్నాను, మాట్లాడండి ప్రభు, వింటున్నాను ప్రభు, నువ్వు ఇలా చేయాలి, నీ స్వజనులను నీ రక్త సంబంధులను నీ కుటుంబాన్ని విడిచి నేను చూపింపబో దేశమునకు వెళ్ళాలి అన్నారు. అలాగే ప్రభు, నా వైపు చూడండి, అలాగే ప్రభు అని అలాగున్నాడా? వినడం, దానికి విధేయత చూపడం. ప్రభు స్వరాన్ని విన్న తర్వాత దేవుడు చెప్పినట్టుగా ఇప్పుడు ఆయన క్రియాశీలముగా విధేయత చూపాడు. స్తోత్రం. ఈనాడు ప్రభు తన యొక్క బిడలతో మాట్లాడుచున్నప్పటికీ కూడా వినడం మాత్రమే తప్ప విధేయత కనబట్టలే. అటువంటి స్థితిలో ఉన్న ఇక ఇజ్రాయెల్ ప్రజలతో ప్రభు మాట్లాడుతేమంటే, మనము అబ్రహాము సంతానము, అబ్రహాము పిల్లలమని చెప్పి మాత్రం మీరు అతిశయపడవద్దు, అబ్రహాము పిల్లలమని చెప్పి మీరు గర్వించవద్దు, అబ్రహాము పిల్లలమని ఒప్పొంగిపోవద్దు, మారు మనసు తగిన ఫలము ఫలించాలి. ఎందుకో తెలుసా? దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని స్తోత్రం చెప్దాం. ప్రభు వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు రాళ్ల నుండి కూడా అబ్రహాము కొరకు ఆయన సంతానము లేదా పిల్లలను పుట్టింపగలడు. స్తోత్రం. ఎక్కడ? రాళ్ల నుండి కూడా దేవుడు పుట్టించగలడు. దేవుడు సమర్థుడు. మరి అబ్రహామును రాళ్ల నుండి పుట్టించాడు కదా, ఇచ్చాడా? మీకు అర్థం కాలేదు బహుశా. అబ్రహాముకు 100 సంవత్సరం వచ్చినప్పుడు, సారాయికి 90 సంవత్సరం ఉన్నప్పుడు దేవుడు దర్శించి చచ్చిపోయిన స్త్రీ ధర్మం పూర్తిగా చనిపోయినది. మృతమైన వాటిని మరలా తిరిగి దేవుడు సజీవంగా లేవనెత్తాడు. అది రాళ్లతో సమానం. అదేమాత్రం కూడా రెస్పాండ్ అసలు ఇవ్వటం లేదు. దేవుడు రాళ్ళ నుండి కూడా పిల్లలను పుట్టించగలడు అన్నాడు. ప్రభుకు స్తోత్రం. దేవుని బిడ్డలారా, అందువలనే మారు మనసునకు తగిన ఫలము ఫలించిన వారు మాత్రమే. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్తలో 19వ అధ్యాయంలో మనకు ఈ ఒక వ్యక్తి కనబడతాడు. మొదట 9వ వచనం చదువుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయం 9వ వచనం. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే. ఎవరట? మీరు గమనించండి. మరి జక్కయ్య అన్యజనుడు అనుకుంటున్నారు మీరు? కాదు, అతడు కూడా ఇశ్రాయేలు వంశానికి చెందినవాడే. కానీ ఎప్పుడు అబ్రహాము కుమారుడని పిలువబడ్డాడు? మారు మనసు. ఇక్కడ చూడండి, మారు మనసు తగిన ఫలం అక్కడ కనబడుతుంది.
నేను ఇక నుండి నేను ఎవరికి అన్యాయము చేయను, ఎవరి దగ్గర అన్యాయముగా ఇది దోచుకోను అన్నాడు. ఇది మారు మనసు పొందాడు. కానీ ఫలం ఏంటి? ఆయన అంటున్నాడు, నా ఆస్తిలో సగము నేను బీదలకి ఇచ్చేస్తున్నాను. నేను ఎవరి యొద్దనైనా సరే అన్యాయముగా ఏమైనా తీసుకొని వచ్చి ఉంటే అతనికి నేను 4 రెట్లుగా తిరిగి ఇచ్చేస్తాను అన్నాడు. ఇది ఫలం. సో క్రైస్తవ జీవితంలో తగిన ఫలము లేకపోతే, ఈరోజు నేను మాట్లాడుతుంది ఒకవేళ ఈ వాక్యం చెప్తుంటే చాలామందికి మాకే కష్టంగా ఉంది, ఇబ్బందిగా ఉంది, పరిస్థితులు బాగాలేదు, ఈరోజు మళ్ళా మారు మనిషి గురించి మాట్లాడతాను అని అనిపించవచ్చు. కానీ వీటికంటే భయంకరమైనది నరకమని ముందు చెప్తున్నా. అక్కడికి వెళ్లకుండా, ఎందుకంటే మారు మనిషి తగిన ఫలం ఫలించకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించడం కష్టం. నేను మిమ్మల్ని అందరినీ కూడా ఎందుకు ఈ వాక్య భాగాన్ని బోధిస్తున్నానంటే, ప్రతి వారం ఇలాంటి వాక్యం చెప్పడం లేదు. ఒక్కొక్క వారం ధైర్యం ఇచ్చేది, ఒక్కొక్క ప్రోత్సహించేది, ఒక్కొక్కసారి విశ్వాసాన్ని బలపరిచేది, ఆదరించగలిగింది, స్వస్థపరచగలిగింది, హెచ్చరించగలిగింది, అన్ని రకాలైన వాక్య ఉపదేశాన్ని దేవుడు ఎందుకు ఇస్తున్నాడంటే మనము జాగ్రత్త పడడానికి. ప్రభువు యొక్క రాజ్యము కొరకు మనలో ప్రతి ఒక్కరు కూడా మన ఆత్మ, ప్రాణ, శరీరములను సిద్ధపరచడానికి. స్తోత్రం, హల్లెలూయా. ఒకే పని మీద వెళ్ళిపోయారు అనుకోండి, చేయవలసిన పనులు మనం మర్చిపోతాం. ఒక దాంట్లో మైండ్ కాదు. అందుకే దేవుని వాక్యం ద్వారా ప్రభు మాట్లాడింది మన క్షేమము కొరకు మాట్లాడుతున్నాడు. ఇది దేవుని స్తోత్రం. వారమంతా ఏం చేశారు? అందరూ వారమంతా దేవుని సందులో ఉన్నారు. అందరూ వారమంతా కూడుకున్నారా? వారమంతా కూడా మీ సొంత పనులు చేసుకున్నారు. వారంలో ఒక రోజు కూడా కాదు, ఒక 2 గంటలు లేదా మహా అయితే 2.5 గంటలు, ఇంకా ఎక్కువ అయిపోతే 3 గంటలు, అంతకంటే ఇంకేముండదు దేవుని సందులో గడిపేది. ఈ కొద్ది సమయము కూడా దేవుని గురించిన అవగాహన లేకుండా, దేవుని చిత్తం ఏంటో మనం తెలుసుకోకుండా, దేవుని మనస్సు ఏంటో మనం తెలుసుకోకుండా, దేవుడు అసలు మన వద్ద నుండి ఏమి కోరుకుంటున్నాడో అది తెలుసుకోకుండా మనం ప్రవర్తిస్తే ఎలా ఉంటుంది? ఆయనకి ఇష్టమైనది ఏంటో తెలుసుకోవాలి. నేను మీకు అందుకే చెప్తున్నాను, ఆయనకి ఇష్టమైనది ఏంటంటే మనము మారు మనసునకు తగిన ఫలం ఫలించడం అనేది ఆయనకి ఇష్టమైంది. ఇది ఆయన చిత్తం. ప్రభుకి స్తోత్రం. ఈ లోకము మానవునికి శాశ్వతమైనది కాదు. శాశ్వతమైన రాజ్యము కొరకు మనం ఎదురు చూడాలి. స్తోత్రం. అండ్ అదే సమయంలో ఒక మాట చెప్తాను. స్వస్థతను గురించి వాక్య పరిచయం చేసిన తర్వాత అప్పుడు స్వస్థత కొరకు ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరుస్తాడా? లేకపోతే మామూలుగా చేయడా? వాక్య ఆధారాలను బట్టి మీకు చెప్తున్నాను. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలలో ప్రభు ఇచ్చిన ప్రసంగము చాలా అద్భుతమైనది. అది చాలా ఉన్నతమైన శిఖరానికి ఎక్కినది. దాన్ని ఎక్కగలిగిన వాడు చాలా ధన్యుడు. కానీ మరో క్షణంలో ఈ ప్రసంగాలన్నీ కూడా బోధించిన తర్వాత ఆయన 8వ అధ్యాయానికి వెళ్ళేటప్పటికి ఆయన అద్భుతాలు, మహత్కార్యములు, సూచక్రియలు, స్వస్థతలు చేయడం మొదలుపెట్టాడు. ముందు మీరు స్వస్థత పొందుతారని ఆయన వాక్య ఉపదేశం ఇచ్చిన తర్వాత స్వస్థపరచలే. కాబట్టి గమనించండి, మీకు ఎటువంటి వాక్య పరిచర్య ద్వారా దేవుడు మాట్లాడినా చివరిలో మీ కొరకు దైవ సేవకుడు ప్రార్థన చేస్తున్నప్పుడు దేని కొరకు ప్రార్థన చేసినా దేవుడు వాటిని కార్యం చేస్తాడన్న విషయాన్ని ఏమాత్రం మర్చిపోవద్దు. స్తోత్రం. ఓకే, మీరు మారు మనసు కొరకు వాక్య పరిచయం చేసిన తర్వాత మీ ఆరోగ్యంతో ఆఖరిలో ప్రార్థన చేశారనుకోండి, దేవుడు వాటిని అంగీకరిస్తాడు. ఎందుకంటే లేఖనం సెలవిస్తుంది, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని తమ చెడు మార్గాన్ని విడిచిపెట్టి నన్ను శ్రద్ధగా వెతకిన ఎడల, అంటే వారు తమ్ము తాము తగ్గించుకొని, అంటే మారు మనసు పొందిన ఎడల. ప్రభు ఏమంటున్నారు? ఆకాశము నుండి వారి యొక్క ప్రార్థనని ఆలకించి వారి పాపాన్ని క్షమించి వారి దేశాన్నే
ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతారు. ఏ కోణంలోకి మనం సరిచేసుకోవాలి, అది సరిచేసుకున్న తర్వాత అప్పుడు సరిపోయిందిలే అన్నాడు దేవుడు అని స్వస్థపరుస్తాడు. ఆయన బంధుకులు ఉన్న వారికి అయితే ఆయన విడుదల చేస్తాడు. సమస్యలు ఉన్న వారికి ఆయన పరిష్కారము కలుగజేస్తాడు. దుఃఖములు ఉన్న వారికి ఆయన ఆదరిస్తాడు. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. బట్ మొదట ఆయన కోరుకున్నది ఏంటంటే మారు మనసునకు తగిన ఈ వ్యక్తి. మనం గమనించినప్పుడు ఈ 19వ అధ్యాయంలో లూకాసు ఉన్న జక్కయ్య అనే వ్యక్తి సంపూర్ణమైన మారు మనసు మాత్రం కాదు, మారు మనసునకు తగిన ఫలం ఫలించుతారు. అప్పుడు 9వ వచనంలో యేసు ప్రభువే స్వయంగా చెప్తున్నాడు. లూకాసు వార్త 3వ అధ్యాయంలో మాట్లాడింది ఎవరు? లూకాసు వార్త 3వ అధ్యాయంలో చెప్పింది ఎవరు? బాప్తిసమిచ్చు యోహాను. కానీ స్వయంగా యేసు ప్రభువుని చెప్తున్నారు ఇక్కడ జక్కయ్యను గురించి. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. దేవునికి స్తోత్రం. యేసే ఈ అద్భుతమైన వచనాన్ని అతని గురించి పలికాడు. దేవుని ప్రజలారా, అటువంటి మార్పు అనేది ప్రతి ఒక్క దేవుని యొక్క బిడ్డల జీవితంలో ఉండాలి. ఇప్పుడు మన అబ్రహాము సంతానం అని పిలువడం మాత్రం కాదు, ఇంకెవరు మనం అంతకంటే మించి మనం పిలుచుకుంటున్నాం. అబ్రహాము కంటే మించి మనము దేవుని కుమారులము, దేవుని బిడ్డలము, దేవుని పిల్లలమని పిలువబడుచున్నాం. స్తోత్రం. అలాంటప్పుడు దేవునికి సంబంధించిన క్రియలు మనం చేయాలి కదా. ప్రభుకి స్తోత్రం. అబ్రహాము లోబడ్డాడు, అబ్రహాము విధేయత చూపాడు. అబ్రహాము వారి కుమారుని విషయంలో మాట్లాడినప్పుడు దేవుడు అన్నాడు, మీరు అందరూ కూడా సున్నతి చేసుకోవాలి. ఈ సున్నతి అంటే శరీర సంబంధం అనేది కాదు, ఇప్పటి కాలంలో ఆత్మ సంబంధం అంటే అంతరంగంలో మన సున్నతి కలిగి ఉండాలి. ప్రభుకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ సున్నతి కార్యక్రమం ద్వారా దేవుడు ఏమన్నాడంటే 17వ అధ్యాయంలో మన ఆదికాండంలో చూస్తే దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ సున్నతి చేసుకున్న తర్వాత ప్రభు అన్నాడు, ఇదిగో ఈ యొక్క కార్యక్రమాన్ని నేను నీతోనూ నీ సంతానముతోనూ నేను నిత్య నిబంధన చేయుచున్నాను. ఇలాగూ చేసినందుకు దేవుడు ఏమన్నాడంటే నేను నీకును నీ సంతానమునకును ఆశీర్వదించి, స్తోత్రం చెప్దాం, ఆకాశపు నక్షత్రం వల్ల నీ సంతానమును నేను అభివృద్ధి పరుస్తాను. స్తోత్రం చెప్దాం. అంతేకాకుండా నీ సంతానము తమ శత్రువుల గవిని వారి స్వాధీనం చేసుకుంటారని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ప్రభుకు స్తోత్రం. అబ్రహాము పిల్లలైతే దేవుడు అబ్రహామునకు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా వారు స్వతంత్రించుకుంటారు. అబ్రహాము కలిగిన వాటన్నిటిలో వారసులు అవుతారు. స్తోత్రం. ఇంతకు మునుపు మీకు అబ్రహాము సంతానాల గురించి మాట్లాడుతూ ఇస్మాయిల్ కూడా అబ్రహాము కుమారుడే కదా. కానీ మీరు గమనించండి, శారా అంటున్నది ఏమని, మనకు కలిగిన ఆస్తిలో నా కుమారుడైన ఇస్సాకు మాత్రం వారసుడుగా ఉండాలి. దాసి కుమారుడు అక్కడ వారసుడుగా ఉండడానికి వీళ్ళేది, అందుకే ఎంతో కంది తెచ్చి అతన్ని పంపించు. దేవుని బిడ్డలారా, ఈ లేఖన భాగాలు మనం గమనించినప్పుడు అబ్రహాముకు కలిగినంతటిలో వారసుడుగా మారింది ఎవరు? ఇస్సాకు. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం యొక్క స్వభావాల్లో ఇంకా చాలా అద్భుతమైన స్వభావాలు మనకు కనబడుతుంది. దేవుని స్తోత్రం చెప్దాం. ఒకసారి 14వ అధ్యాయం, ఆదికాండం 14వ అధ్యాయం 14వ వచనం. అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 310 మండుగురిని వెంటబెట్టుకొని దాని మట్టుకు ఆ రాజులను తరిమాను. చాలు. ఇక్కడ అబ్రహాములో ఉన్న మరొక అద్భుతమైన స్వభావం మనకేం కనబడుతుందంటే, తోటి సహోదరుని యొక్క కుటుంబము కష్టములో ఉంటే, బాధలో ఉంటే ఏం చేస్తున్నారు? ఈయన సహాయము
చేస్తున్నాడు. నేను మాట్లాడుతున్నదంతా కూడా అబ్రహాము యొక్క స్వభావాలు. అబ్రహాము కుమారులు అబ్రహాము స్వభావము కలిగి ఉంటారు. కాబట్టి ఈయన అనేక మందిని, ప్రత్యేకంగా కేవలము 318 మందిని ఆయన పట్టుకొని వెళ్ళి తన సహోదరుడైన లేదా తన తమ్ముడు చెరపట్టబడని విని, తమ్ముడు అంటే ఎవరు ఇక్కడ? లోతు కాదు. లోతు అబ్రహాముకి తమ్ముడు కాదు, కొడుకు అవుతాడు. లోతు వారి యొక్క నాన్నగారి పేరు హారాను. హారాను అబ్రహాముకి అన్నయ్య అవుతాడు. అందుకే ఇక్కడ మనం గమనించినప్పుడు తెలుగులో తమ్ముడు అని వేసాడు. బ్రదర్ అంటే మరి తమ్ముడు అని వేస్తారు కదా. కానీ బ్రదర్ అన్న వెంటనే 2 అర్థాలు, అది అన్నయ్య అనవచ్చు, తమ్ముడు అయినా అనవచ్చు. కానీ వాక్యాధార ప్రకారముగా అబ్రహాము చిన్నోడు. మొదట ఫస్ట్ కుమారుడు, తెరహుకు పుట్టిన మొదటి కుమారుడు ఎవరంటే హారాను, నాహోరు, అబ్రహాం. ఈయన పేరు చివరికి వచ్చిందంటే అర్థం ఏంటి? ఈయన చిన్నోడని అర్థం. కాబట్టి ఇక్కడ అన్నయ్య కుమారుడు ఆయన లోతు, దాన్ని సహాయం చేయడానికి కానీ ఆయన ముందుకెళ్ళినట్టుగా, అంతేకాకుండా ఆయన సహాయం చేశాడు కూడా, ఉపకారం చేశాడు, విడిపించాడు. తన ఆస్తి అంతా కూడా మరలా తిరిగి వారికి కుటుంబ సభ్యులందరూ కూడా, లోతు కుటుంబం అందరూ కూడా సురక్షితంగా తిరిగి తీసుకురాగలిగాడు. ప్రభుకి స్తోత్రం చెప్దాం. తన తమ్ముని పక్షం లేదా తన అన్న పక్షముగా లేదా తన యొక్క రక్త సంబంధుల పక్షముగా ఆయన పోరాడినట్లుగా దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ప్రభుకి స్తోత్రం చెప్దాం. అబ్రహాము జీవితంలో మరలా మనం గమనించినప్పుడు 18వ అధ్యాయంలో మొదటి 5 వచనాలు చూస్తే, అతడు దైవభక్తి కలిగిన వాడు, దేవుని యొక్క రాకను గుర్తెరగలిగిన వాడు, ఏ రూపంలో వచ్చినా సరే దేవుడని గ్రహించగలిగిన వాడు, అంతకు మాత్రం కాకుండా దేవునిని ఘనపరచగలిగిన వాడు, దేవునిని నమస్కరించిన వాడు, దేవునిని ఆతిథ్యము చేయగలిగిన స్థితిలోనికి వచ్చినవాడు. దేవుని స్తోత్రం. ఈనాడు అబ్రహాము సంతానం అని చెప్పబడతాం, అబ్రహాము పిల్లలేమో అనుకుంటాం, కానీ అబ్రహాము యొక్క స్వభావాలు మాత్రం కనబడదు. గుర్తునగలిగాడు ముందు నుండే. 18వ అధ్యాయంలో మనం చూస్తే 3 మనుష్యులు అబ్రహాము దగ్గరికి రావడం ఆయన చూశాడు. దూరం నుండి చూసే గుర్తుపట్టగలిగాడు. అతనిలో ఉన్న మరో అద్భుతమైన సోమ ఏంటంటే, అబ్రహాముకి ఇల్లు లేదు, కేవలం టెంట్ మాత్రం ఉంది. కానీ ఆ గుడారం దగ్గరికి వచ్చి కూర్చొని, అయ్యా నేను మీకు ఆతిథ్యము చేసే వరకు, మీ కొరకు ఆహారం సిద్ధపరిచి ఆతిథ్యం చేసే వరకు ప్లీజ్ దయచేసి ఇక్కడ నుండి వెళ్ళవద్దు, ఎలాగైనా సరే మీరు ఆతిథ్యం తీసుకోవాల్సిందే అంటాడు. అక్కడ లేఖనాలు మనం చదువుకొని రాయబడి ఉంటుంది, ఆయన వారిని బతుమాలుకున్నాడు అని. దేవుని స్తోత్రం. 3వ వచనంలో మనం చూస్తే, ప్రభువా నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. స్తోత్రం. హల్లెలూయా. ఈ విధంగా అతన్ని బతుమాలుకొని ఆతిథ్యము చేసి పంపునట్లుగా దైవవాక్యం అని జ్ఞాపకం చేస్తుంది. అబ్రహాము యొక్క జీవితం మూలముగా దేవుడు అబ్రహామును ఆస్వాదించాడు. అబ్రహాము సంతానం ఉన్న వారందరూ కూడా మీరు గమనించండి. అబ్రహాము కుమారుడైన ఎవరు? ఇస్సాకు తండ్రి దగ్గర నేర్చుకున్నారు. అందుకే తల్లిదండ్రులు బిడ్డలకి ఒకవైపున మాదిరి కూడా ఉండవలసిన అవసరం ఉంది. ఏ విషయంలో? అనేక విషయాల మాదిరిగా ఉండాలి. బట్ ముఖ్యమైనది దైవ భయం విషయంలో మాదిరిగా ఉండాలి, ప్రార్థనలో మాదిరిగా ఉండాలి, వాక్యము చదువుటలో మాదిరిగా ఉండాలి. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాకుండా దేవుని మందిరానికి వెళ్ళే విషయంలో చెప్పండి మాదిరిగా ఉండాలి, చూపాలి.
ప్రతికూలమైన పరిస్థితి వచ్చినప్పుడు ఎలాగో ప్రవర్తిస్తున్నారో, ఏ విధంగా వాటిని జయించాలి, ఏ విధంగా పరిష్కారం చేయాలో వాటి విషయాలు కూడా మాదిరిగా ఉండాలి. దేవుని ప్రజలారా, అబ్రహాము చూపిన యొక్క మాదిరిని తన యొక్క అనుదిన జీవితంలో యొక్క ప్రార్థన భక్తి జీవితాన్ని బట్టి మనకు తెలుసు. 24వ అధ్యాయానికి వచ్చినప్పటికీ ఈ 18వ అధ్యాయంలో మనం చూస్తే 21వ అధ్యాయంలో ఆయన ఇస్సాకు జన్మిస్తాడు. 21, 22, 23, 24 మనకు కేవలం 4-5 అధ్యాయాలు కనబడుతుంది. కానీ ఎన్ని సంవత్సరం అయిపోయింది అప్పటికి? పెళ్లి చేయవలసిన వయసు వచ్చేసింది అప్పటికి. మరలా చెప్తున్నాను, 21వ అధ్యాయంలో ఆయన జన్మించడం కనబడుతుంది. 22వ అధ్యాయానికి వచ్చినప్పటికీ బాలుడుగా మారిపోయాడు. ఆయన కట్టెలు మోసుకొని వెళ్ళగలిగిన స్టేజ్కి రాగలిగాడు. అంటే ఇప్పుడు 2 సంవత్సరమేనా కాదు. ఇక్కడ ఒక అధ్యాయానికి మరో అధ్యాయం మనకు 21, 22 కాబట్టి ఒక అధ్యాయము కాదు. ఇక్కడ వయస్సు చాలా ఉంది అతనికి. అప్పటికే కొన్ని సంవత్సరాలు అతను గతించింది. 24వ అధ్యాయానికి వచ్చినప్పటికీ వివాహము కొరకు తగిన ఏమనొచ్చు అంటే వయస్సు కలిగిన వ్యక్తిగా మారిపోయాడు. 24 అంటే మినిమం ఎన్ని సంవత్సరమే ఉండొచ్చు? మన అంచనా మామూలుగా వేసుకుందాం. మినిమం 25 years కంటే ఎబవ్గా మారిపోయాడు మనోడు. ఓకే, అంటే 25 సంవత్సరాలకల్లా తండ్రి దగ్గర ఆయన చూచినది నేర్చుకున్నాడు. అందుకే 24వ అధ్యాయం గురించి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రిబ్కాను ఎలియాజర్ తీసుకొని వచ్చేటప్పుడు ఆయన పొలంలోనికి వెళ్ళి ధ్యానము ఎక్కడ నేర్చుకున్నాడు? ఈయన తండ్రి దగ్గర నేర్చుకున్నాడు. అబ్రహాము సంతానము, అబ్రహాము పిల్లలను వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసేవారుగా, దేవుని సన్నిధానములో ప్రార్థన చేసేవారుగా, దేవుని మందిరానికి వెళ్ళేవారుగా, మారు మనసును తగిన ఫలము ఫలించేవారుగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము ఈ 18వ అధ్యాయంలో 20 వచనం నుండి 33వ వచనం చూసుకుంటే అతడు ఒక విజ్ఞాపనకర్తగా, ఒక ప్రార్థన యోధుడిగా మనకు కనబడతాడు. ఎందుకంటే సొదొమ గొమొర కొరకు ఆయన దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. ప్రభుకి స్తోత్రం. సో విజ్ఞాపన చేసే వ్యక్తిగా ఉన్నాడు. 22వ అధ్యాయానికి వస్తే తనకు సొంతగా ఒక్కడే ఉన్న కుమారుని, అత్యధికంగా ప్రేమిస్తున్న తన కుమారుని ఆయన దేవునికి తిరిగి బలిగా ఇవ్వడానికి ఇష్టపడిన వ్యక్తి. తన మనస్సులో ఆల్రెడీ దేవునికి ఇచ్చేశాడు ఆయన. ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుడు 24వ అధ్యాయానికి వచ్చినప్పటికీ అత్యధికముగా అబ్రహామును ఆస్వాదించినట్టుగా కనబడుతుంది. ప్రభుకి స్తోత్రం చెప్దాం. ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనం. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము, దేవుని స్తోత్రం చెప్దాం. మీరు క్రీస్తు సంబంధులైతే, ఎంత చక్కటి మాట ఇక్కడ చెప్పాడు. ప్రభుకి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. పిల్లరా, ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. అలాగోనని దేవుని లేఖన భాగంలో రోమీయులకు రాసిన పత్రికలోనికి ఒకసారి వెళ్దాం. 4వ అధ్యాయం 11, 12. రోమా 4, 11, 12. నమ్మిన వారందరికీ, సున్నతి లేని వారైనా సరే నమ్మిన వారందరికీ ఆయన తండ్రి అగునట్లు, సున్నతి పొందకమునుపు రైట్. ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా.
ఈ యొక్క 4వ అధ్యాయము 11, 12 వచనాలు మనం చూస్తున్నప్పుడు చెప్పిన మాట ఏంటంటే, సున్నతి లేని వారైనను నమ్మిన వారందరికీ అతడు తండ్రి అగుట వలన. దేవుని స్తోత్రం చెప్దాం. 12వ వచనములో మరి సున్నతి గల వారికి తండ్రి అగుటకు, 11వ వచనములో సున్నతి లేనివారు, 12వ వచనములో సున్నతి గలవారు, ఈ 2 బ్యాచ్కి కూడా ఆయన తండ్రి అగునట్లుగా దేవునికి విధేయత ఆయన చూపాడు. నమ్ముట వలన విధేయత చూపుట ద్వారా ఆయన సున్నతి గల వారికి సున్నతి లేని వారికి తండ్రిగా మారగలిగారు. సున్నతి కలిగిన వారికి ఏమో తండ్రిగా మారితే, సున్నతి లేని వారికి విశ్వాసం మూలముగా, ఎందుకంటే ఆయన నమ్మాడు, నమ్ముట మూలముగా, దేవుని మాట నమ్ముట మూలముగా. అందుకే 15వ అధ్యాయంలో ఆదికాండంలో మనం చదువుకుంటే 5వ వచనంలో 6వ వచనం రాయబడి ఉంటుంది ఏంటంటే, అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా. ప్రభుకు స్తోత్రం కలుగును. హల్లెలూయా. అలాగే ఈ రోమపత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలోనికి ఒకసారి మనం వెళితే అక్కడేమంటాడంటే, ఈ హేతువు చేతను ఆ వాగ్దానము యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గల వారికి మాత్రము కాక అబ్రహామునుకున్నట్టి విశ్వాసము గల వారికి కూడా దృఢము కావాలని కృపను అనుసరించినదే ఉండునట్లు అది విశ్వాస మూలమైనది ఆయను అన్నాడు. ప్రభుకి స్తోత్రం. సో దేవుడు అనుగ్రహించిన ఈ యొక్క వాగ్దానము కేవలము సున్నతి కలిగిన వారికి మాత్రము కాకుండా సున్నతి లేని వారికి కూడా వాగ్దానము కలుగున్నట్టుగా, అది విశ్వాస మూలమైనదిగా ఉండున్నట్లుగా దేవుడు అబ్రహాము ద్వారా కార్యము చేశాడు. ప్రభుకి స్తోత్రం చెప్దాం. గలతీ పత్రికలో 3వ అధ్యాయము 7వ వచనం, కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని. దేవుని స్తోత్రం చెప్దాం. ఎవరు? విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు. అబ్రహాము జీవితంలో క్రియలు కనబడుతున్నాయి, విధేయత ద్వారా క్రియను చూపాడు. అదే సమయంలో దేవుని వాక్యాన్ని, దేవుని మాటను ఆయన నమ్మాడు లేదా విశ్వసించాడు. కనుక ఈ లేఖనాల్లో మనం చదువుకున్న విషయాన్ని మరోసారి చదువుకుందాం. అది 3వ అధ్యాయంలో అండి. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు. ప్రభుకు స్తోత్రం చెప్దాం. దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని యొక్క మాటను, దేవుని యొక్క వాక్యాన్ని నమ్ముతారో వారు మాత్రమే అబ్రహాము కుమారులు. సో అబ్రహాము పిల్లలను పిలువబడుచున్న మీరు, ఇంతకుముందు మనము రోమపత్రికలో చదువుకున్నాం, అలాగే గలతీ పత్రికలో రోమపత్రికలో 3:29 చదువుకున్నాం ఏంటంటే, మీరు క్రీస్తు సంబంధులు అయితే అబ్రహాము సంతానము, అబ్రహాము కుమారులు అయితే, అబ్రహాము సంతానం అయితే మీరు వారసులై ఉన్నారనే వచనాన్ని చూశాం. ప్రభుకి స్తోత్రం. సో ఎవరైతే మారు మనస్సునకు తగిన ఫలము ఫలిస్తారు, ఎవరైతే దేవుని వాక్యమునకు విధేయత చూపుతారో, ఎవరైతే దేవునికి తన్ను తాను సమర్పణ చేసుకుంటారో, అలాగనే ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని విని దేవునికి ఇష్టమైన వాటిని అర్పణ చేస్తారో, ప్రభుకి స్తోత్రం. అలాగే రక్త సంబంధులకు అపాయములు ఉన్నప్పుడు ఎవరైతే సహాయము చేస్తారు, ఎవరైతే అంతరంగములో సున్నతి కలిగి ఉంటారు, వీరందరూ కూడా అబ్రహాము సంతానం. మారు మనసు తగిన ఫలం ఫలించిన వారు క్రీస్తు సంబంధులు. క్రీస్తు సంబంధులందరూ కూడా అబ్రహాము సంతానము. అబ్రహాము సంతానం అయితే అబ్రహాముకు కలిగిన వాటన్నిటిలో మనము వారసులం. ప్రభుకు స్తోత్రం. చూడండి, గలతీ పత్రిక 3వ అధ్యాయంలో 12వ వచనం నుండి మనం చదువుకుందాం. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు, కానీ దాని విధులను అనుసరించి ఆచరించేవాడు వాటి వలననే జీవించును. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు, ఈ మాట శ్రద్ధగా వినండి, అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా
అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. ప్రభుకు స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మనం గమనించినప్పుడు విశ్వాస సంబంధులే, ఇంతకుముందు చూసుకున్నాం 7వ వచనంలో, విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు. దేవుడు చెప్పిన ప్రతి మాటను మనం నమ్మేవారుగా ఉండాలి, విశ్వసించేవారుగా ఉండాలి. దేవుని స్తోత్రం. అలాగూ ఎవరైతే విశ్వసిస్తారో వారిని గురించి దేవుని వాక్యం మనకి ఏం చెప్తుందంటే, మరలా నేను 13-14 వచనం చదివి మీకు వినిపిస్తున్నాను. ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు ఆ వాగ్దానములు మనకు లభించినట్లుగా. ఏంటి ఆ వాగ్దానాలు? ఆ వాగ్దానం దేవుడు ఎవరికి ఇచ్చారు? అబ్రహాము పొందిన ఆశీర్వచనము యేసు క్రీస్తు ద్వారా, లేదా క్రీస్తు యేసు ద్వారా మనకు కలుగుటకై లభించినట్లుగా. ప్రభుకి స్తోత్రం. అందుకే మీరు క్రీస్తు సంబంధులైతే అబ్రహాము సంతానం అనే పదాన్ని అందుకోబడారు. సో ఎవరైతే ప్రియులారా ఈ యొక్క అబ్రహాము సంతానముగా మారుతారో వారందరికీ దేవుడు అనుగ్రహించిన అబ్రహాము యొక్క వాగ్దానము, అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వచనము వీరికి కూడా కలుగుతుంది, మనకు కూడా లభిస్తుంది. స్తోత్రం. ఈ సందర్భాల్లో మీరు గమనించండి, అబ్రహామునకు దేవుడిచ్చిన ప్రతి వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడుతుంది విశ్వసించినప్పుడు. విశ్వాస సంబంధులే. స్తోత్రం. 75 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, బయటికి రా, వచ్చేసాడు. మరలా కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు అన్నాడు, నేను నీకు సంతానము ఇస్తానన్నా. నమ్మాడు. అబ్రహాము నమ్మాడా? ఏ వయసులో? 75 ఇయర్స్. దేవుని యందు మన నమ్మిక కలిగి ఉండాలి, అంతే. ప్రభు ఒక మాటలు మెడిసిన్ కంటే శక్తి కలిగింది. వైద్య నిపుణులు ఇచ్చే రిపోర్ట్స్ కంటే దేవుని యొక్క మాట సజీవమైనది. ప్రభుకి స్తోత్రం. నమ్మాడు, నమ్మిన వారి జీవితంలో మాత్రం అది జరుగుతాయి. అందుకే యేసు ప్రభు కూడా చెప్పిన మాట ఏంటి? నమ్ముట మీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ప్రభు వాక్యం అని చెప్తుంది, అబ్రహాము నమ్మాడు. ఇప్పుడు ఆ అబ్రహాము ఒక ఆశీర్వచనం మన జీవితంలో నెరవేర్చబడాలంటే మనం కూడా ఏం చేయాలి? నమ్మాలి, దేవుని మాట నమ్మాలి. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. చాలామంది అది దేవుడు వాళ్ళకి ఇచ్చాడండి, మనకు కాదు. దేవుడు అబ్రహామును దీవించాడండి, అబ్రహాముతో వాగ్దానం చేశాడండి, మనకు కాదు. అది ఇస్సాకుతో దేవుడు చెప్పాడండి, నాకు కాదు. అది యెహోషువతో చెప్పాడండి, మనకు కాదు. దావీదుతో చెప్పాడండి, మనకు కాదు. సమూయేలుతో దేవుడు చెప్పాడండి, మనకు కాదు అంటారా? చాలామంది అలా ఉన్నారు. కానీ ఈరోజు మీకు చూపిస్తాను, చూడండి, లేఖనాలు చూపిస్తాను. ప్రభుకి స్తోత్రం చెప్దామా? ఎఫెసు పత్రిక 3వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. 6వ వచనం. ఈ మర్మమేదనగా అన్యజనులు స్వార్థ వలన క్రీస్తు యేసునందు, వినండి శ్రద్ధగా, ఇది ఎవరికి ఇచ్చారు వాగ్దానం? దేవుడు ఇక్కడ రాయబడిన మాట, యూదులకు దేవుడు ఇచ్చాడు. దేవుడిచ్చిన వాగ్దానం ఎవరికి? యూదులకే.
ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు, మనకు కాదు. కానీ ఇక్కడ ఏమంటాడంటే ఇది ఒక మర్మము అన్నాడు దేవుడు. పరిశుద్ధాత్ముడు ఏమంటాడంటే ఇది ఒక మర్మము. ఇది చాలామందికి తెలియక ఉంది. ఆ మర్మం ఏంటంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, స్తోత్రం, యూదులతో పాటు సమానమైన వారసత్వము, దేవుని స్తోత్రం చెప్పాలి, హల్లెలూయ. యూదులతో పాటు సమాన వారసులను, ఒక్క శరీరమందరి సాటి అవయవములను వాగ్దానములలో పాలివారునే ఉన్నారన్నది ఇదే దేవుడు ఏర్పాటు చేసిన మర్మము. దేవుని స్తోత్రం. ఇది యూదులకు ఇజ్రాయెల్ ప్రజలకు బుర్రపాడు. ఇదేంటిది? అది ఎలా ఉంటుందంటే లూకా సువార్త 15వ అధ్యాయంలాగా మారిపోయింది. ఎందుకంటే తప్పిపోయిన కుమారుడు, వాడు తప్పిపోయాడు, పోయాడు. కానీ అన్నీ దుర్వ్యాపారం చేసి వచ్చిన తర్వాత మరలా తండ్రి అతన్ని అంగీకరించి ఏమిచ్చారు? మంచి వస్త్రాన్ని ధరింపజేశారు, చెప్పులు తొడిగించారు. తర్వాత తన చేతికి ఉంగరం, వేలికి ఉంగరమా, వేలికి ఉంగరము పెట్టాడు. అంటే ఉంగరం దేనికి సాదృశ్యం? అధికారము, వారసత్వానికి సూచనగా ఉంది. ప్రభుకి స్తోత్రం. పెద్ద కొడుకు బుర్ర పాడైపోదా? యూదులో కూడా బుర్ర పాడైపోయింది. ఇదేంటిది? మేము పిలువబడిన వారము, ఏర్పరచబడిన వారము, ఓకే, వాగ్దానాలన్నీ కూడా మాదే, అన్నీ మాదే ఉంటే ఈ అన్యజనులు ఎక్కడో నుండి వచ్చి మారు మనిషి పొంది యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి మేము కలిగి ఉన్న వారసత్వమును వాళ్ళకి కూడా అక్కడ మనం చూసుకుంటే అంటే సమానమైన, ప్రభుకి స్తోత్రం, సమానమైన వారసత్వం క్రీస్తు యేసు ద్వారా మనకు లభిస్తుంది. ప్రభుకి స్తోత్రం. అందుకే అబ్రహాము యొక్క ఆశీర్వచనము మన జీవితంలో లభించినట్లుగా. పిల్లరా, అంటే మారు మనసు తగిన ఫలం ఫలించడం ద్వారా దేవునికి ఇష్టలుగా జీవించాలని ఉద్దేశంతో ఈ వాక్య భాగాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. దేవుని స్తోత్రం. కనుక తగిన ఫలాన్ని మనం ఫలిస్తూ విధేయత కలిగి జీవిస్తుండగా దేవుడు మన ప్రతి అవసరతలో ఆయన తీర్చివాడు ఉంటాడు. వారికి ఇచ్చిన ప్రతి వాగ్దానం మన జీవితంలో కూడా ఆయన నెరవేరుస్తాడు. ఆయనకి ఇచ్చిన వాగ్దానం ఏంటి? చాలా వాగ్దానాలు ఉన్నాయి. బట్ అందులో దేవుడు అతనికి అనేక పర్యాలు చెప్పిన మాట ఏంటంటే నేను నీకు సంతానమును కలుగజేస్తాను, ఆకాశపు నక్షత్రములను సముద్ర తీరమందలి ఇసుక రేణువలె. దేవుని స్తోత్రం. అండ్ మరల ప్రభు మాట్లాడుతామంటే నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనం చేసుకుంటారు. స్తోత్రం. సో ఈ ఉన్నతమైన వాగ్దానాలు మన జీవితంలో సాధించాలి, పొందుకోవాలనే దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. అందుకే మనం తగిన ఫలము ఫలించాలని దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన మనం చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మహిమ మీకే తండ్రి, ఘనత నీకే, ప్రభావంలో మీకే నాయన. మారు మనసును తగిన ఫలము ఫలించినట్టుగా సహాయం చేయమని అయ్యో మనలో ప్రతి ఒక్కరికి కూడా దేవుని దగ్గర మొరపెడదాం. ప్రియులారా, అబ్రహాము సంతానం అనబడిన అందరూ, అబ్రహాము పిల్లలు అనబడిన వారందరూ కూడా అబ్రహాము పిల్లలు కాదు, కానీ మారు మనసు తగిన ఫలము ఫలించిన వారే. హల్లెలూయా, స్తోత్ర. విధేయత చూపిన వారే, క్రియాశీలముగా విధేయత చూపిన వారికి మాత్రమే, అంతరంగంలో సున్నతి కలిగిన వారే. అలాంటి వారు మరలా దేవుని వాక్యం సెలవు, మీరు క్రీస్తు సంబంధులైతే అబ్రహాము సంతానమైతే మీరు వారికి వారసులై ఉన్నారు. కనుక దేవుడు అనుగ్రహించిన ప్రతి వాగ్దానములలో మనం వారసులుగా మారునట్లుగా ప్రభు ఇచ్చిన కృపను బట్టి దేవుని మనం స్తుతిస్తూ ప్రభువా నీకు ఇష్టమైన రీతిలో జీవించినట్టుగా సహాయం దయచేయమని
దేవుని కృపను మనం వేడుకుందాం. తగిన ఫలము ఫలించినట్టుగా నాయన మారు మనసు అయితే పొందాను, కానీ ఆ తగిన ఫలమును ఫలించలేకపోతున్నాను, సహాయం దయచేయమని అడుగుదాం. ప్రభు కృపను వేడుకుందాం. నా వల్ల కాదు ప్రభువా, నీవే నీ ఆత్మ సహాయం దయచండి. నా వల్ల కాదు ప్రభువా, దేవా నీ వాక్య బలమునకు అనుగ్రహించండి, ఆత్మ బలమునకు దయచేయండి. స్తోత్రం, నీకు వందనాలు. తద్వారా దేవుని బిడ్డలారా, అబ్రహాము యొక్క ఆశీర్వచనము నువ్వు పొందినట్లుగా అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాల్లో మరొక అద్భుతమైన వాగ్దానం ఏంటంటే, నువ్వు సంచారం చేస్తున్నదంతా, నువ్వు అడుగుపెట్టి ప్రతి ఒక్క స్థలాన్ని నేను నీకు స్వాస్థ్యముగా ఇస్తున్నాను. నేనిచ్చే స్వాస్థ్యము కొద్ది కాలం కొరకు కాదు, కానీ నిత్య స్వాస్థ్యముగా నీకు ఇస్తున్నాను అన్నాడు ప్రభు. పరిశుద్ధులైన మా తండ్రి, దయగలిగిన మా దేవా, నీ నామానికి స్తోత్రాలు. ఈ మాటలు ప్రతి హృదయంలో నాటబడి ఫలించునుగాక నాయన. పరిశుద్ధాత్మ ద్వారా ఫలభరితంగా మీరు మార్చండి నాయన. నిజమైన మార్పునైనా మారు మనసు పొంది నాయన, మారు మనసునకు తగిన ఫలమునైనా ఫలించి నిన్ను సంతోషపరిచినట్లుగా, నీకు ఇష్టలుగా జీవించినట్లుగా లార్డ్, ఇజ్రాయేలుకు యూదులకు ఇచ్చిన ప్రతి వాగ్దానములలోనైనా సమానమైన ప్రభావం వారసత్వం పొందుకోగలుగునట్టుగా కృప చూపండి. మహిమ వీరి పొందండి. యేసు క్రీస్తు ప్రభు నామములో వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ప్రభు దీవించును గాక.